పాపం మొత్తం ప్రేమ అయిపోతుంది అవ్వ కొడుక్కి. ఏమైందిరా? ఎత్తుకో ఇక సంకలు ఎత్తుకొని పో స్కూల్ దాకా మెల్లగా. టిఫిన్ పెట్టి తీసుకోతా చెల్లె. పోదాం రా. బాయ్ చెప్ప అత్తకు బాయ్ చెప్ప ఆద్య. ఆద్య బాయ్ చెప్పు అత్తకి. గసండి ఏముండి సతాయించుడే కామన్. ఇంట్లోనే తీసుకోకపోతే తినదంట. గీడ మదర్ పని అలా పోదంటే కనుక అంత దొడ్డుంది మా చెల్లి. బాయ్ దీక్షిత్ అత్తకు బాయ్ చెప్పు. ఏమంది ఇస్తాడు అడుగుతాడు దుకాణం కాడ. తెల్లగా వస్తుంది బిరుగులకు వస్తుంది. ఆడుకోనా ఫోన్ చేస్తా నీకు చెప్పు. ఇక ఇదే చెల్లవాళ్ళ కాలేజీకి ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తుందా. దీని లొకేషన్ వచ్చేసి మనకు పాములపర్తి విలేజ్ అన్నట్టు ఇక్కడ అనిపిస్తుంది చూసిన. ఇదే చెల్లవాళ్ళ కాలేజీ కావేరీ యూనివర్సిటీ. లొకేషన్ వచ్చేసి పాములపర్తి విలేజ్ అన్నట్టు గౌరవం దగ్గర. ఇలా ముచ్చట ఏంటంటే మొన్న మా చెల్లి వచ్చిండే, ఇక చెల్లెని దించడానికి వచ్చిన కాలేజ్ కాడ. ఇక చెల్లి వచ్చిన కాడికే వీడియో సెట్ కాలేదు అన్నట్టు తీయలేదు. ఇక జర చెల్లకు పొద్దున్న కాలేజ్ ఉందన్న అంటే డ్రాప్ చేయడానికి వచ్చిన. కాలేజ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే నేను కూడా ఇలాంటి కాలేజ్ చదువుకోవాలనుకుంటున్నాను అప్పుడు, కానీ మా చెల్లెలో చదువుకుంటుంది. మస్తుంది కాలేజ్ అయితే. ఎన్విరాన్మెంట్ సూపర్. ఇక్కడ చుట్టుపక్కల అన్ని పొలాలు, చాలా ఎన్విరాన్మెంట్ కూడా ఫ్రీ ఉన్నది. ఇక్కడనే నియర్ బై కొండపోచం డ్యామ్, కాలేజ్ పక్కన కొండపోచం డ్యామ్ కూడా ఉన్నది. బాగుంది అన్నట్టు. ఇక అంటే కాలేజ్ నిజంగా చెప్తున్నా చాలా ఎక్సలెంట్ ఉంది. అంటే మా కాలేజ్ బాగుంటుందని కాదు, మాది ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే మాది గవర్నమెంట్ కాలేజ్, మా చెల్లె ప్రైవేట్ కాలేజ్, అంతే తేడా. ఏవో అవి హాస్టల్స్ అన్నట్టు. ఇది ఫస్ట్ ఇది వచ్చేసి బాయ్స్, ఇది అక్కడ వచ్చేసి గర్ల్స్ హాస్టల్ అన్నట్టు. చాలా పీస్ఫుల్గా ఉంది కాలేజ్. ఇక ఎన్విరాన్మెంట్ కూడా ఎంత కాలేజ్ ఎన్విరాన్మెంట్ అన్నట్టు. అక్కడ కనిపిస్తుంది చూసారా, అది మన కొండపోచం డ్యామ్ అన్నట్టు. ఇది చిల్ల కాలేజీ. చిల్ల నుంచి వచ్చిన చిల్ల పోతున్నాగా. రోడ్లు కూడా ఎంత బాగా వేసారు. ఎగ్జిట్ అయితే ఎగ్జిట్ బాగుంటుంది. ఇక కాలేజీ కాడ చెల్లెని నుంచి చేసేటప్పుడు నాయన ఫోన్ చేసిండు, నాకు రోగం పడ్డది మందు తీసుకురావంటే. ఇక మందు తీసుకొని వచ్చినా. ఇప్పుడు ఇక మందు చల్లడానికి వచ్చినాం అన్నట్టు. ఇక పొలం మీద చాందలేదు కానీ ఇక ఇతనాలు ఫాల్ట్ ఉందో సమ్ ల్యాండ్ ఫాల్ట్ ఉందో తెలియదు కానీ ఇక లైట్గా చిన్న చచ్చిపోతుంది. అంటే ఇక సేఫ్టీ కోసం తెచ్చినాం. ఎందుకంటే మొత్తం పోయడానికంటే ఏదో కొంచెం మూలకపోయిందన్నప్పుడే చూసుకుంటే బెటర్ కదా అని ఏదో మందు అయితే చల్లుతున్నాం. చూపిస్తాం మందు ఎట్లా చల్లుతున్నాం. మందు డబ్బా కోసం ట్రై చేసినాం కానీ మందు డబ్బా ఏడ దొరకలేదు. ఇక నార్మల్గా మనం పాత పద్ధతిలో సాన్పేసే పద్ధతి ఉంటుందిగా, ఇక ఆ పద్ధతి ఫాలో అయితే ఇక వచ్చేసినాం బాగా ఇక్కడికి అయితే. మందు కొట్టాలంటే నీళ్ళు కావాలి కదా, ఇక నీళ్ళు నింపుకోతున్నాను అన్నట్టు. ఇక ఎడికించి ఇదే మా పొలంలోకి ఎంచా ఇక నారు రాసిపోతుంది అన్న కదా. ఇక చూడండి, ఇక అంత ఎర్రగా అయ్యి అంత సమ్మర్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇక ఈ కార్నర్ వరకు ఈ మళ్ళీ ఇలా కుక్కలతో కూడా ఒకటి సగం అట్లా అన్నట్టు. జర ఈ మూలకు జర కొంచెం ఉన్నప్పుడు చేద్దామని మందు తెచ్చినాం అన్నట్టు. అట్లా ఈ చెంచా ఇది 5 గ్రాములు. ఇది 5 గ్రాములు చెంచే. దీంతో ఇది 2 అయ్యి ఈ 2 వేయి ఫస్ట్ చెంచాతో 2 వేయి ఉన్నది అట్లనే గ్యాప్. ఇట్లా ముంచు దీంతో ముంచు. అట్లా చెంచా పడుతుందా ఇది పట్టరా.
ఇవి 5 పోయాలి. అంటే నేను మేడమ్ ఇటు సైడ్ రాలే ఇటు నాయన నువ్వు ఎట్రా ఇటు సైడ్ రా నువ్వు ఎట్రా మీద పడుతుంది అది మళ్ళీ. రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకటి 6 చాలు ఎక్కువ కావాలి చాలు మలిసి పెట్టరు అవి. పాలు నేను ఎటు పెట్టాలి చాలు బాగా 2-3 సార్లు కింద మీద అట్లా గట్టిగా మూలకు ఉంది ఎక్కువ మూల దగ్గర అంటే మొన్నదారుడు అయిపోయింది. ఆ మూత తీసుకో మళ్ళీ పని చేస్తుంది మందికి. ఏమైనాయి బ్యాగ్ పెట్టుకో బాటిల్ ఏది అన్న వస్తున్నా వాటర్ బాటిల్ ఆద్య వాటర్ బాటిల్ ఏది తీసుకురా బ్యాగ్ ఇక్కడికి నేను పెడతా దా వాటర్ బాటిల్ తీసుకురా. అయ్యో తిన్నారా అందరూ తిన్నారా ఏయ్ ఏ పిల్లగా తిన్నావా అయ్యే సిగ్గుపడతాడు. నువ్వు తాగలే నీళ్ళు తాగలే నువ్వు తాగాలిగా నువ్వు నీళ్ళు తాగకపోతే రేపు స్కూల్కి పంపే నేను వాటర్ తాగాలి అట్లా అటుకంచిరా పా వచ్చింది పన్న తిన్నారా అబ్బా మరి ఏం తిన్నావు ఏం కూర వండిర్రు పప్పు వండిరా తిన్నావు అబ్బా నువ్వు వండకాయ పప్ప బాయ్ బాధ్యాలకి పోదాం బాయ్ ఏమండి డాడీ ఊరికి పోతున్నాం అసంటిది కావాలి షటిల్ కావాలా కొందాం కొనుక్కొస్తా
ఇస్తారా మీ స్కూల్లో స్కూల్లో మొత్తం అట్లుంటుంది అదే అదే ప్రీ ప్లాన్ ఉంటుంది ఏదైనా అందరు తిన్నారట తిన్నారు పొట్టు పొట్టు ఆడుతుంది దీక్షిత్ ఆడు షట్ షట్ ఎవరి తాకింది దెబ్బ ఇప్పుడు దెబ్బ చూపించాడు ఇప్పుడు ఫస్ట్ కడుపులో పడేయాలి ఫస్ట్ కడుపులో పడేసినాక దెబ్బ గురించి ఆలోచిద్దాం కదా షుగర్ ఆగనే ఆగదా అంటే ఇక గివ్వే గివ్వే తగ్గించుకోవాలని చెప్పింది మేడం ఏడ పెడతారు ఇంకా నీకు తెలియకుండా ఏడ దాచిపెట్టారు గ్లాసులు గవే శక్తింటలేడు అందుకే ఇప్పుడు వేయించినాం కటింగ్ ఏమంటా అరే బ్యాగ్ వేసుకున్నా పడాలా మేడం చెప్పకుండా వచ్చేసినట్టు నేను చెప్పిన అది పిలిచింది అది ఎట్ట పోతే తీసి చెప్పాలి కదా నాకు నువ్వు పోయేటప్పుడు అంటే సరే మేడం చెప్తా నెక్స్ట్ టైం కల్పన మేడం పిలిచింది కల్పన మేడం లోపలికి అండి వేసుకొని మళ్ళీ పోయింది మంచిగా ఆడుకుంటుంది అసలు ఏడుస్తలేదు అదే నువ్వే ఏడుస్తుంది అంటున్నావు ఏడ్చిందటిగా మొన్న మంచిగా ఆడుతుంది అందరితో పాటు గుంపులకు ఎట్లయితే నిమ్మలం మనిషి టెన్షన్ లేదు మస్కబొంత ఎప్పుడు చెప్పిండ్రు బేజీలకు లేపుతున్నావు బిడ్డ బలం 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 పోతావా అదే మళ్ళీ స్కూల్కి పోతావా పోతావా అదే మళ్ళీ స్కూల్కి బస్ వచ్చిపోయింది బస్ వచ్చిన తింటుండేవు బుక్కులు అంటే ఎడబడేసినవురా ఎందుకు పడేసినావు మరి స్కూల్ కూడా ఇప్పుడు దాడి దాడి చెప్పు బుక్కులు తెచ్చుకోపు నడు మన ఎవరు రేపు ఎవడేసాడు వాళ్ళకి తెచ్చుకోపు ఆయన బుక్స్ చేయడం నాకే మరికి ఇప్పుడు ఇప్పుడు మరి ఎట్లా ఒకసారి కాదు కాదు అవి రెండు చేయాలి రెండు చేయాలి అంటే చూపండి వీక్షితో దానికోసం వాడతావు అదే జెల్ వస్తుంది పురుగులు పురుగులు ఉంటున్నాయి పురుగులు ఉంటే అన్నీ నీ కడుపులోకి ఎంత పెగులను తినేస్తే అప్పుడు సల్లా అవుతావు
రూపాయల లోటు ఎత్తుకొని పోయింది పొద్దుగాల. నేను ఆయన చెప్పిన ఆయన దగ్గర 10 రూపాయల లోటు ఉందంటే ఆయనకే ఇడిచిపెట్టవచ్చు ఆయన. అట్లా కాదు, నేను పోతేనేమో ఆయనకి 5 రూపాయలు కొనిచ్చి వస్తుంది.